భారతీయ సాంప్రదాయాలలో హిందూ మతం ప్రకారం స్త్రీలకు ముక్కు చెవులు కుట్టడం అనేది ఒక సాంప్రదాయమైన ఆచారంగా తరతరాల నుండి వస్తుంది. హిందూ మతంలో వివాహమైన స్త్రీలు మాత్రమే ముక్కు పుడక పెట్టుకోవాలన్న నియమం అయితే లేదు. అందువలన చిన్నపిల్లల దగ్గర నుండి పెళ్లి కాని స్త్రీలు వివాహంతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ముక్కు పుడకను పెట్టుకోవచ్చని పండితులు చెప్తున్నారు. అయితే ముక్కు పుడకను పెట్టుకునే వివాదం ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉంటుందని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు. హిందూ మత ఆచారాల ప్రకారం సాధారణంగా పెళ్లి రోజున వధువు ముక్కు పుడక లేదా నాదు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. భారతదేశం అంతటా అనేక సంస్కృతులలో ముక్కు రింగులను పెట్టుకోవడం అనేది వివాహపరమైన జరిగే తంతుగా కనిపిస్తుంది. అంతేకాదు, మన దేశంలో హిందూ మతంలో ఉన్న ఒక మహిళ ముక్కు పుడక ఆమె భర్త మరణంతో తీసేస్తారు కొందరు. ఇది వారి ఆచారాల ప్రకారం ఉంటుంది. అంతేకాదు, హిందూ మత ఆచారం ప్రకారం అమ్మాయిలు 16 ఏళ్ల వయసులోకి రాగానే ముక్కు పుడక తప్పనిసరిగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తుందని పండితులు చెప్తున్నారు. దీని ప్రకారం ఆ అమ్మాయి పెళ్లి చేసే వయసుకు వచ్చినట్లు ఆ రోజుల్లో అనుకునేవారు. కానీ ఇప్పుడు వివాహ వయసును భారత చట్టాల ప్రకారం 18 సంవత్సరాలకి పెంచినట్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ముక్కు పుడక అనేది పెళ్లికి సంబంధించిన దేవత అయిన పార్వతీదేవికి గౌరవ సూచకంగా వచ్చిందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. పురాతన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం సుశుత్రుడు రచించిన సుశుత్ర సహిత గ్రంథంలో ముక్కు పుడకలు ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన ఎన్నో విషయాలు రాయడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరిచే క్రమంలో భాగంగా మహిళలు ఈ ముక్కు పుడకలను పెట్టుకోవడం చాలా మంచిదని సుశుద్రుడు తన ఆయుర్వేద గ్రంథంలో రాశాడు. ఈ ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల స్త్రీలకు ప్రసవం సమయంలో సహాయపడుతుందని సుశుత్రుడు చెప్పడం జరిగింది. అంతేకాదు, ఆయుర్వేద ప్రకారం ముక్కు మీద ఉండే ఒక ప్రత్యేకమైన భాగంలో ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమయాలలో వచ్చే నొప్పిని తగ్గిస్తుందని, అందువల్ల స్త్రీలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవారు వరకు ఈ ముక్కు పుడక పెట్టుకోవడం చాలా మంచిదని సుశుద్రుడు తన ఆయుర్వేద గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ ముక్కు పుడకను వెండి లేదా బంగారంతో చేసిన వాటినే పెట్టుకోవాలని, వేరే లోహంతో చేస్తే వాటిని పెట్టుకోకూడదని, దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా వేరే లోహం కావడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడి కొత్త సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు.